साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शांति शांति शांति। ఓం శ్రీ సాయిరామ్. ఇవాళ మనం నామ సంకీర్తన గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. మన సత్యసాయి సంస్థలలో నామ సంకీర్తన అనేది ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే మనకి తెలుసు స్వామి ఈ నామ సంకీర్తనకి, భజనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. స్వామికి నామ సంకీర్తన అంటే చాలా ఇష్టం. మనం పుటపర్తిలో చూస్తూ ఉంటాం, నామ సంకీర్తన జరుగుతుండేటప్పుడు స్వామి ఎంత ఆనందంగా ఉంటారో మనం చాలాసార్లు పుటపర్తిలో చూస్తూ ఉంటాం. అందువల్ల మనం నామ సంకీర్తన చేసేటప్పుడు భావ రాగ తాళ సహితంగా చేస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. అయితే ఒక నామ సంకీర్తన బాగా జరగాలన్నా, ఒక భజన బాగుండాలి అంటే మొట్టమొదటి భావం చాలా ప్రధానం. ఆ భావంతో పాటుగా ఆ భజన చాలా బాగా లేదా నామ సంకీర్తన బాగా జరగాలంటే మనకి ఈ సంగీత వాయిద్య పరికరాలు కూడా చాలా ప్రాధాన్యత ఉంది వాటికి కూడా. అయితే సంగీత వాయిద్య పరికరాలు అంటే మనకి చాలా రకాలు ఉంటాయి. హార్మోనియం, తబలా, డోలక్, కంజిరా అన్నిట్లో. అయితే ఒక హార్మోనియము, తబలా ఇవన్నీ సాధన చేయాలంటే చాలా మంచిదే, కానీ ఎక్కువగా సమయం తీసుకుంటుంది. మన బాల వికాస్ భజనల్లో, మన సాధారణ భజనలలో ఒక నామ సంకీర్తన బాగా జరగాలి అంటే మనం ఈ పరికరాన్ని, దీన్ని కంజిరా అంటాము, ఇది మనకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఆ భజన జరిగేటప్పుడు మన బాల వికాస్ పిల్లలు అవనివ్వండి లేదా పెద్దలు ఎవరైనా సాధారణ భజనల్లో మనం ఆ భజనలో ఈ కంజిరి ఉపయోగించి భజన చేస్తే చాలా శ్రావ్యంగా, ఎంతో భక్తి పారవస్యాలతో ఆ నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. అందుకు మనకి ఈ కంజిరా అనేది చాలా ప్రధానమైనది. అయితే ఇది మనం ప్లే చేయడానికి ఒక వయసు వచ్చిన తర్వాత నేర్చుకుందామంటే కొంచెం కష్టతరమైనది. మన బాల వికాస్ పిల్లలు చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి లేత వయసులో ఈ ఫింగరింగ్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ వాళ్ళకి చేసుకున్నట్లయితే ఈ కంజిర అనేది నేర్చుకోవడానికి చాలా సులభతరంగా ఉంటుంది. అయితే మన బాల వికాస్ ఈ వయసు నుండే మనం నేర్చుకుంటే మనకి బాగా ఇందులో తరిఫీదు పొంది మనం భజనలో కానీ ఈ కంజిర ఉపయోగించినట్లయితే ఆ భజన ఎంతో శ్రావ్యంగా ఉండి స్వామి ఎంతో ఆనందిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ కంజిరని ఎలాగ ప్రారంభించాలి, ఇందులో ఏంటి బేసికల్ స్టెప్స్ ఏంటి అన్నది మనం కొంచెం తెలుసుకుందాం. పిల్లలందరూ శ్రద్ధగా స్వామి మీద భారం వేసి భక్తితో వినండి. మొట్టమొదట దీనిని చూడండి ఎలా పట్టుకున్నాను. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం
ఈ విధంగా పట్టుకోవాలి. ఇది ఇన్సైడ్ ఇలా పట్టుకుంటారు. అయితే ఇక్కడ పట్టుకునేటప్పుడు మనం ఈ ఫింగరింగ్ ఇలాగా సపోర్ట్ ఇస్తాం కానీ గట్టిగా ఇలాగ స్ట్రెస్ చేయకూడదు. ఇలా స్ట్రెస్ చేయకుండా ఇక్కడ పట్టుకొని ఈ విధంగా ఇది ఫింగరింగ్ ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేయాలి గంజీరాని. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఏ భజనకైనా సరే ఒక బేసిక్ స్టెప్స్ చెప్తాను వినండి. ఇక్కడ మొట్టమొదట 1 లేదా 2 ఫింగర్స్తో టై టై జి జి టై 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 జి జి టై. అంటే ఇక్కడ ఏంటి చేస్తున్నాం మనం? టై టై అంటే రెండు స్ట్రోక్స్ ఇవ్వాలి. టై టై మీదని ఫస్ట్ టాప్ ఇక్కడ ఈ రిస్ట్ లో టాప్ ప్లేస్ జి జి అగైన్ ఎండింగ్ టై 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 జి జి టై 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 జి జి టై. ఈ 5 స్ట్రోక్స్ అంటాం దీన్ని. ఇది బేసిక్. ఏ పాటకైనా ఇది మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ప్రాక్టీస్ ద్వారా ఏ భజనకైనా ఏ నామ సంకీర్తనకైనా ఏ పాటకైనా మనం దాన్ని ఆ విధంగా మలుచుకుంటాం. తర్వాత అయితే మొట్టమొదటి ఏంటి చేయాలంటే ఇది బేసిక్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి? టై టై జి జి టై 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 జి జి టై. సో ఈ తైతే దిదితే అనే దీంట్లో మధ్యలో గ్యాప్ టైం ఇంటర్వెల్ ఒకేలాగా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టై టై అని చెప్పి ఎక్కువ గ్యాప్ ఇచ్చి డి డి టై అని కాకుండా ప్రతి స్ట్రోక్ కి మధ్యలో ఒకే టైం గ్యాప్ మెయింటైన్ చేయాలి. టై టై డి డి టై 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 డి డి టై 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 డి డి టై. దీని ఉపయోగం ఏంటంటే ఒక్క ఉదాహరణగా చిన్న స్వామి నామ సంఖ్యను తీసుకుంటే గణేశుడితో మనం స్టార్ట్ చేద్దాం. జై 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 గణపతి దేవా. జై 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 గణపతి దేవ అనేటప్పుడు మనం టై 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 టై. నేను ఇదే కొడుతున్నాను. జై 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 గణపతి దేవా. 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 మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదు, పాట ఏదైనా సరే నేను ప్లే చేస్తున్నది తై తై దిది తై. జై 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 గణపతి దేవా. జై 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 గణపతి దేవా. అంటే ఏంటి చేస్తాను? తై తై దిది తై 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 దిది తై 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 దిది తై. ఇది మనం ఈ వారం ఈ తై తై దిది తై అని ప్రాక్టీస్ చేసుకుంటే మన 2వ క్లాసులో దీన్ని ఎలాగ మరి కొంచెం ఫాస్ట్గా నేర్చుకోవాలి, అందులో ఏ విధంగా మిగతా పాటలకి ఈ తై తై దిది తై అనే బేసిక్ స్టెప్స్ ఉపయోగపడుతుందో నేర్చుకుందాం.